నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన సందర్భంగా రాజధాని ప్రాంతం రైతులు, మహిళలు అమ్మవారికి సారే చీరే సంబరాలతో ఉదయం 8 గంటలకు కొండవీడు వాగు ఆనకట్ట ప్రాంతం నుండి పాదయాత్రగా బయలుదేరి ప్రకాశం బ్యారేజ్ మీదుగా శ్రీ కనకదుర్గా నగర్ లిఫ్ట్ వైపు నుండి ఇంద్రకీలాద్రి చేరారు. అమరావతి రైతులకు ఆలయం చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ కనకదుర్గా నగర్ ఎంట్రన్స్ లో స్వాగతం పలికి వారితో పాటు ఆలయానికి చేరుకున్నారు. लक्ष्मी महापगामिनी यस्यां हिरण्यं विन्दे अश्वपूर्वां रथमध्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीं उपस्वये श्रीर्मा देवी विहतां स्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं అత్యంత ఆనుకూల్యత రాజధాని అభివృద్ధి చెందాలి, వీళ్ళంతా కూడా అభివృద్ధి చెందాలి, వీళ్ళ కష్టాలన్నీ పోవాలి, లేకుండా అభివృద్ధి చెందాలండి. మాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, మనోవేదనకు గురైన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మని దర్శించి మా మొరను ఆలకింపజేసి ఉపశమనం పొందటం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. దాని ప్రకారమే ఈ రాజధానికి కూడా చట్టబద్ధత కావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. దానికి అన్ని రకాల మార్గాల్ని సుగమం చేసి దేశవ్యాప్తంగా కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందని భావించేటట్లు చేసి అందరి మద్దతు పొంది ఈరోజు ఆ యొక్క అమరావతి రాజధానికి చట్టబద్ధత వచ్చింది. దాని నిమిత్తం మేము కోరిన మీదట చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈవో గారు సీనా నాయక్ గారు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, ఎందుకంటే ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండటానికి మీ వంతు కర్తవ్యం ఉంది కాబట్టి మీకు అమ్మవారి కృపని మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తామని చెప్పి మాకు ఈ విధంగా దర్శన ఏర్పాట్లని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలను అందించినటువంటి చైర్మన్ గారు బొర్రా రాధాకృష్ణ గారికి, ఈవో గారు సీనా నాయక్ గారికి, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ, అదేవిధంగా సిబ్బందికి, పూజారుల గారికి, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.